హిట్ ద థర్డ్ కేస్ 29th మేన నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది అండ్ ఈ రోజు 29th జూన్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వీడియోలో మూవీలో నాకు దొరికిన 10 అమేజింగ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. నంబర్ 1, మన టీఎఫ్ఐ ఆడియన్స్ లో మోస్ట్లీ అందరికి మన నాని తన కెరీర్ ఒక ఏడీగా స్టార్ట్ చేశారని తెలిసిందే. అందుకే నాని టైటిల్ కార్డ్ లో ఇక్కడ క్లాప్ బోర్డ్ మీద ఏడీ నాని అని చూపించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సత్యం థియేటర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మన నాని అప్పట్లో ఈ థియేటర్ లోనే అన్ని మూవీస్ చూసేవారంట. ఈ విషయం చాలా ఇంటర్వ్యూస్ లో నానియే చెప్పారు. Hyderabad there is a Satyam Theatre where my house used to be. I've grown up watching films in that Satyam. నంబర్ 2, ఈ సీన్ లో సర్కార్ ఇలా అంటాడు కదా, ఏంటి హీరో సాల్వ్ చేసేలా మీరు చూసే క్రైమ్ సినిమాలకు సీక్వెల్ అనుకున్నారా? యాక్చువల్లీ హిట్ ఫస్ట్ అండ్ సెకండ్ కేసెస్ మూవీస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ 2 మూవీస్ లో హీరో ఇంట్రొడక్షన్ ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ తో ఇస్తారు అండ్ వాళ్ళు ఆ కేసెస్ ని ఒక చిన్న లాజిక్ తో సాల్వ్ చేసేస్తారు. సో ఆ 2 మూవీస్ చూసి ఇంప్రెస్ అయిన ఆడియన్స్ ఆబ్వియస్లీ ఈ మూవీలో కూడా అలాంటి ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకోండి. అయితే ఇక్కడ ఈ డైలాగ్ తో ఈ మూవీ ముందు పార్ట్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్త్ వాల్ బ్రేక్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది డీటెయిల్ కాదు బట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం కాబట్టి చెప్తున్నా. ఈ సీన్ లో ఆ మర్డర్స్ చేస్తున్నది సర్కారే అని తెలుసుకున్న వర్షాన్ని సర్కార్ అన్కాన్షియస్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ లో తననే రివర్స్ యాంగిల్ లో చూపిస్తారు. ఈ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మంది సర్కార్ తనని కూడా తాడుతో వేలాడి తీసాడు అని అనుకుంటారు. బట్ నెక్స్ట్ ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే అతను తనని బెండ్ అయి చూస్తున్నాడు. సో ఇక్కడ మనకి అతని పాయింట్ ఆఫ్ వ్యూ ని చూపించారు. అండ్ సర్కార్ ఇక్కడ ఉన్నట్లు తనకి ఎలా తెలుసు అంటే హిట్ లో కేడీ కార్ కింద ట్రాకర్ పెట్టినట్టు ఇక్కడ సర్కార్ కార్ కింద కూడా పెట్టి ఉండొచ్చు. నంబర్ 3, ఈ సీన్ లో సర్కార్ కవర్ 3 o'clock 9 o'clock అని అంటాడు. యాక్చువల్లీ పోలీస్ ఆపరేషన్స్ లో ఆఫీసర్స్ కమ్యూనికేషన్ చేయడానికి ఇలాంటి కోడ్ వర్డ్స్ యూస్ చేస్తారు. ఇక్కడ సర్కార్ కవర్ 3 o'clock 9 o'clock అని అన్నప్పుడు వాచ్ లో 3 and 9 లా ఈ 2 వెహికల్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి వస్తాయి. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ నుంచి కవర్ ఇవ్వమని చెప్పడానికి ఈ కోడ్ వర్డ్ ని యూస్ చేశారు. నంబర్ 4, ఈ సీన్ లో జైపూర్ కిల్లర్ ని చూపించినప్పుడు అతని వెహికల్ మీద రోడ్ సైడ్ అసిస్టెంట్ స్టిక్కర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా ఏదైనా వెహికల్ ప్రాబ్లం వల్ల లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లం వల్ల ఎవరైనా రోడ్ మీద హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళ హెల్ప్ కోసం రోడ్ సైడ్ అసిస్టెంట్ నంబర్ కి కాల్ చేయొచ్చు. సో ఐ థింక్ వీడు కూడా ఆ రోడ్ సైడ్ అసిస్టెంట్ మెంబర్ కాబట్టి ఈ వెహికల్ లో ఉన్న ఈ అమ్మాయి కూడా తన వెహికల్ ఆగిపోవడం వల్ల ఆ నంబర్ కి కాల్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంత మంచి ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దని వీడు ఆమెను మర్డర్ చేయడానికి తీసుకువెళ్తుండొచ్చు. నంబర్ 5, ఇక్కడ వీడు సర్కార్ ని వెహికల్ లో ఎక్కించేటప్పుడు ఇలా అంటాడు కదా, రాస్తా మే ఏక్ సాప్ దిఖ్ గయా థా మార్ కే నికల్ రహా. సో దీనికి ఈ సీన్ లో పే ఆఫ్ ఇచ్చారు. సచ్చిందో లేదో దూరం నుంచి చెక్ చేయాలరా, అంతేగాని తోక పట్టుకొని శోధించద్దు. నంబర్ 6, ఇంటర్వెల్ సీన్ లో ఆల్ఫా నుంచి సర్కార్ కి వచ్చిన వెల్కమ్ టు ద డార్క్ వరల్డ్ మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్ లో CTK లెటర్స్ ని CTK లోగో ఫాంట్ తో హైలైట్ చేసి చూపించారు. నంబర్ 7, ఇక్కడ సర్కార్ అరుణాచల్ ప్రదేశ్ కి వచ్చాక ట్రైన్ దిగే ముందు గ్రే కలర్ కాంటాక్ట్ లెన్సెస్ ని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ తన అలవాటు ప్రకారం గూగుల్లో ఐ కలర్ అండ్ పర్సనాలిటీ అని సెర్చ్ చేస్తే గ్రే ఐ కలర్ పర్సనాలిటీ ఈస్ మోర్ రిజర్వ్డ్ అని వచ్చింది. అంటే తన ఫీలింగ్స్ హైడ్ చేసుకునే పర్సనాలిటీ అని అర్థం. అందుకే ఆ ప్లేస్ కి వెళ్ళాక మోస్ట్ ఆఫ్ ద టైం అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాడు. బట్ ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన ఒరిజినల్ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, సర్కార్ ఆ 2 మర్డర్స్ చేసేటప్పుడు కూడా ఆ లెన్సెస్ ని పెట్టుకున్నాడు. బికాస్ CTK వెబ్సైట్ లో తన ఐ కలర్ గ్రే అని మెన్షన్ చేశాడు. నంబర్ 8, ఈ సీన్ లో సర్కార్ పంపించిన రేడియో వేవ్స్ ని అబ్జర్వ్ చేసిన మృదుల అర్జున్ రేడియో కమ్యూనికేషన్ లో ఎక్స్పర్ట్ అని అంటుంది కదా. అయితే ఆ విషయం తనకెలా తెలుసు అంటే ప్రేమ వెల్లువా సాంగ్ లో ఇక్కడ సర్కార్ మృదుల వాళ్ళ బ్యాచ్ కి రేడియో కమ్యూనికేషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నంబర్ 9, మూవీ క్లైమాక్స్ లో ఈ CTK వెనకాల ఉన్నది KTC అని రివీల్ అయినప్పుడు అసలు సర్కార్ KTC గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కలెక్ట్ చేశాడు అన్న డౌట్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు. అయితే సర్కార్ కి ఈ KTC గురించి ఎప్పుడు తెలిసిందో మూవీలో ఒక సీన్ లో చూపించారు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అది అబ్జర్వ్ చేసి ఉండరు. సర్కార్ జైపూర్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో ఇతను సర్కార్ కి ఇచ్చిన పాంప్లెట్ మీద కీన్ టు కేర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పాంప్లెట్ ని చదివాక కీన్ టు కేర్ లో KTC ని అబ్జర్వ్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి ఉండొచ్చు. నంబర్ 10, పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఈ హోటల్లో సాయి కుమార్ గారి పోలీస్ డైలాగ్ ప్లే అవుతుంది కదా. ఇక్కడ కనిపించిన 4వ సింహమే అనగానే కార్తీని చూపించి ఇతనే హిట్ ద 4th కేసులో హీరో అని విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు 10 అమేజింగ్ డీటెయిల్స్ ఇన్ హిట్ 3 అయితే చూశారు. బట్ నేను సేమ్ ఇలానే 10 అమేజింగ్ డీటెయిల్స్ ఇన్ హనుమాన్ వీడియో కూడా చేశాను. అండ్ లిటరల్లీ ఆ వీడియోకి 1,60,000+ వ్యూస్ వచ్చాయి. దానిలో మ్యాటర్ లేనిదే అంత మంది చూడరు కదా. సో ఆ వీడియోలో అంతలా ఏముందో స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి చూడండి.